హాయ్ నాన్న, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీకు జొన్న దోశ చేసే విధానము చూపిస్తాను. దానికి సంబంధించింది పిండి గ్రైండర్ ఎలా చేశానో అది కూడా చూపిస్తాను. అయితే ఈ జొన్న దోశకు ఆలు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ కర్రీ వేరే ఇంకొక వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. ఓకే నాన్న, 3 గ్లాసుల జొన్నలు, కొద్దిగా తక్కువ ఉన్నాయి కదా, దానికి యాడ్ చేసిన 3 గ్లాసులు అయినాయి. ఇవి 3 గ్లాసుల జొన్నలు, 1 గ్లాసు మినప్పప్పు. మీరు ఏ గ్లాసు తీసుకున్నా, ఏ కప్పు తీసుకున్నా 3 జొన్నలు, 1 మినప్పప్పు, 1 స్పూను సాబుదానా, 2 స్పూన్ల శనగపప్పు, 1 చిన్న గ్లాసు అటుకులు, మెంతులు. అయితే ఈ జొన్నలు దాదాపు ఒక 12 గంటలు నానబెట్టుకోవాలి. 12 గంటలు నానిన తర్వాత మనము గ్రైండర్ చేసి అప్పుడు దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి నేను నానబెట్టేస్తాను, తర్వాత గ్రైండర్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇవి నానబెట్టేస్తాను. జొన్నలు 12 గంటల ముందు నానబెట్టేద్దాం. ఇవి మాత్రం ఒక 6 గంటల ముందు నానబెడతాం, ఎందుకంటే కొద్దిగా జొన్నలు ఎక్కువ నానతాయి కదా, అందుకని అవి కొంచెం ముందు ఇవి మాత్రం ఒక 6 గంటల ముందు నానబెడతాం. ఓకే నాన్న, ఇదో జొన్నలు 4-5 సార్లు కడిగేసి నానబెట్టిన, ఎందుకంటే ఇందులో దుమ్ము బాగుంటుంది. బాగా 4-5 సార్లు కడిగేసుకోవాలి. ఇలా ఇలా కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఇది 12 గంటలు నానాలి. ఇప్పుడు ఇది మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, సాబుదానా బియ్యం, ఇవి 6 గంటల ముందు అటుకులేసి ఇవి నానబెట్టుకుంటాం. ఓకే, ఇవి నానబెట్టిన తర్వాత గ్రైండర్ అయిన తర్వాత చూపిస్తాం. ఇదేనా 12 గంటలు చెప్పానుగా జొన్నలు, ఉదయం 9కి వేసిన, ఇప్పుడు 9 అయింది. ఇప్పుడు గ్రైండర్ చేద్దాం. ఇవి జొన్నలు ఒక 6 గంటల ముందు మినప్పప్పు, శనగపప్పు, మెంతులు ఇవన్నీ నానబెట్టుకున్నాం. అటుకులు 1 గ్లాసు అటుకులు, ఇవన్నీ గ్రైండర్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తాం. నాన్న జొన్నలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపేసి గ్రైండర్ చేద్దాం. అన్నా పిండి అయిందేమో చూద్దాము. జొన్న దోశ పిండి అయిపోయింది. ఇలా ఓకే, ఇది ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ మాదిరి వచ్చేస్తాయి. సరే నాన్న, ఈ పిండి బౌల్లో పోసేసుకున్నాము. మనకు ఎంత అవసరమో అంత దీన్ని పోసేసుకున్నాము. మిగతా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అవసరమంత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొంగనాలు కూడా చేసుకోవచ్చు. ఇదేనా రాత్రి జొన్న పిండిది గ్రైండ్ చేసి పెట్టిన పిండిదో ఇలా పులిసిపోయింది చక్కగా. దీన్ని దోశలు వేసేసుకుందాం. ఓకే, ఇలా నెక్స్ట్ దోశ వేసుకున్నాం. ఇలాగే మొత్తం దోశలన్నీ వేసేసుకున్నాం. స్లోగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇది జీలకర్ర, ఎండు కారం, కొద్దిగా సాల్ట్ వేసి చేసుకున్న పౌడర్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా ఆనియన్ వేసేద్దాం. ఇలాగా కొద్దిగా ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ వేసి కొద్దిగా ఆయిల్ అప్లై, అక్కడక్కడ కొద్దిగా వేసేసుకో.
కొద్దిగా ఆయిల్ వేసేస్తాం. కలుపుతా. ఇలా మొత్తం కాలిన తర్వాత ఇలా తీసేస్తాం. అంటే చక్కగా కాలేదు చూడండి, బ్రౌన్ కలరు చక్కగా కాలేదు దోశ. చూసారా? చూడండి బేట, దోశ ఎంత సాఫ్ట్గా, ఎంత క్రిస్పీగా, ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి చూడండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే.